తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఒక్కటే చర్చ. రైతు భరోసా లెక్క తేలేది ఎప్పుడు? అన్నదాత అకౌంట్లో డబ్బులు పడేది ఎప్పుడు? సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కబ్జాదారులకు రైతు భరోసా ఇవ్వాలా? కొండలు గుట్టలకు ప్రజాధనాన్ని తగలేయాలా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేవలం రైతు కోసమేనా లేక రాజకీయ వ్యూహమా? అసలు రైతు భరోసాపై సీఎం మనసులో ఏముంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా అర్హత అనే అంశంపై గట్టిగా నొక్కుతున్నారు. ఆయన మాటల్లోని ప్రధాన అంశాలు ఇవే. కొండలు గుట్టలకి భరోసా ఎందుకు? సాగులో లేని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలు, రాళ్ల భూములకు కూడా గత ప్రభుత్వం వేల కోట్లు దారపోసిందని, దానికి తాము స్వస్తి పలుకుతామని ఆయన స్పష్టం చేశారు. అర్హుడికే అందాలి. కేవలం కాయకష్టం చేసే రైతుకు ప్రభుత్వం అండగా ఉండాలి తప్ప వేల ఎకరాలు ఉన్న భూస్వాములకు కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే ఐటీ చెల్లింపుదారులకు కూడా రైతు భరోసా ఎందుకు? ఆదాయం పన్ను కట్టేవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా అవసరమా అన్న దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పరిమితి విధించాలని చెప్పేసి కూడా మరో చర్చ. రైతు భరోసాకు ఒక గరిష్ట పరిమితి, ఉదాహరణకు 5 లేదా 10 ఎకరాలు ఉండాలని, అప్పుడే నిరుపేద రైతుకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఏటా దాదాపు 15,000 కోట్ల రైతు బంధు పేరుతో పంపిణీ చేసిందని, కానీ అందులో సగం కంటే ఎక్కువ డబ్బు సాగు చెయ్యని భూములకే పోయిందని రేవంత్ సర్కార్ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఇప్పుడు గైడ్ లైన్స్ మారుస్తున్నారు. ఒకవేళ 5 ఎకరాల లోపు ఉన్న వారికి భరోసా పరిమితం చేస్తే మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి? అసలు ఈ ఎండాకాలం సీజన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? కేవలం సబ్ కమిటీ ఇచ్చే నివేదికలో ఎలాంటి సంచలనాలు ఉండబోతున్నాయి? విపక్షాలు విమర్శలు చేస్తున్నా రేవంత్ మాత్రం ప్రజాధనం వృధా కానివ్వను అని భీష్మించుకొని కూర్చున్నారు. ఇది రైతులకు మేలు చేసే సంస్కరణ లేక బడ్జెట్ ను తగ్గించుకునే ఎత్తుగడన? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే రాబోయే రోజుల్లో రైతు భరోసాలో భారీ వడపోత ఖాయంగా కనిపిస్తుంది. అర్హులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ వాదన అయితే పథకం కోత విధిస్తున్నారని విపక్షాల ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒకవైపు సంచలనం సృష్టిస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రైతులు ఏమంటున్నారంటే, అవును, సాగు చేయని కొండలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు మా ట్యాక్స్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అసలైన రైతుకు ఆ డబ్బులు ఇస్తే ఇంకా మేలు జరుగుతుంది కదా అని రేవంత్ నిర్ణయానికి జై కొడుతున్నారు. పారదర్శకత వస్తుందని ఆశిస్తున్నారు. కానీ అసలైన చిక్కంతా ఇక్కడే ఉంది. మరో వర్గం రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాల లోపు ఉన్న వారికి పరిమితి విధిస్తే 6 లేదా 7 ఎకరాలు ఉండి సాగు చేసుకునే మధ్యతరగతి రైతు పరిస్థితి ఏంటి? భూమి ఉన్నంత మాత్రాన అందరూ ధనికులు కాదు కదా. సాగు ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఈ కోత విధిస్తే మేము కోలుకోగలమా అని నిలదీస్తున్నారు. ప్రభుత్వ ఒడపోతలో అర్హులైన రైతులు నలిగిపోతారా లేక నిజమైన అన్నదాతకు అదనపు భరోసా దక్కుతుందా? లబ్ధిదారుల జాబితాలో పేర్లు గాల్లో దీపంలా మారిపోతాయా అన్న భయం ఇప్పుడు పల్లెల్లో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాటలు రైతులకు ధీమానిస్తాయా లేక కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఏది ఏమైనా రైతు భరోసా కొత్త రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. వేచి చూడాలి. మరి రైతు రాజ్యం ఎటువైపు వెళ్తుందో చూడాలి.